హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం బోయపాటి సీను కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకా చూసి కూడా ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ ఇట్, మేక్ ఇట్ ఫాస్ట్. అలాగే బోయపాటి సీను కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చూద్దాం ఒకసారి. ఫస్ట్ మూవీ వచ్చేసి సూపర్ హిట్ మూవీ, దట్ ఈస్ భద్ర. రవితేజతో తీసినటువంటి మూవీ సూపర్ గా ఉంది. ఫస్ట్ మూవీ, అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో. నెక్స్ట్ మూవీ తులసి, బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, అది కూడా మనం విక్టరీ వెంకటేష్ తో, అలాగే ఇది రవితేజతో. రెండు బ్లాక్ బస్టర్ బ్యాక్ టు బ్యాక్ రాగానే నెక్స్ట్ మూవీ మన నటసింహం నందమూరి బాలకృష్ణతో సింహ మూవీ తీశారు. అలాగే స్టార్టింగ్ ఫస్ట్ మూవీ వచ్చేసి బోయపాటి అలాగే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సింహ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. నెక్స్ట్ సింహ హిట్ అయిన వెంటనే మన బోయపాటి సీను నెక్స్ట్ టార్గెట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ ని. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మళ్ళీ అగైన్ దమ్ము అనేది ఫ్లాప్ మూవీ. నెక్స్ట్ ఫిఫ్త్ మూవీ వచ్చేసి లెజెండ్. దమ్ము ఫ్లాప్ అయిన వెంటనే సింహ హిట్ అయి జోష్ లో ఉన్నటువంటి మన నందమూరి బాలకృష్ణ వెంటనే మనకు లెజెండ్ అనే మూవీ ఆఫర్ ఇచ్చారు. లెజెండ్ అనే మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయింది. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ లెజెండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అల్లు అరవింద్ ఏంటంటే సరైనోడుతో మళ్ళీ అల్లు అర్జున్ కి ఒకసారి డైరెక్ట్ చేయమని అడగానే వెంటనే సరైనోడు మూవీ తీశారు. సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అయింది. అలాగే బన్నీ కెరీర్ లో టాప్ గ్రాసర్ గా ఆ టైంలో నిలిచింది. నెక్స్ట్ జయ జానకి నాయక, యావరేజ్ మూవీ. ఎయిత్ వన్ వినయ విధేయ రామ, డిజాస్టర్ మూవీ. ఇప్పటి వరకు చరణ్ చాలా మూవీస్ తీసుకుని ఉండొచ్చు. ఫ్లాప్స్ అంటే ఆరెంజ్ అనుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ అంటే దానికంటే కాదు, ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా ఉందంటే అది వినయ విధేయ రామయ్య. నెక్స్ట్ మూవీ వచ్చేసి అఖండ, థర్డ్ మూవీ విత్ నందమూరి బాలకృష్ణతో అలాగే సీనుతో, మనకు బోయపాటి సీనుతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అదే అఖండ మూవీ. ఇప్పటి వరకు ఎవరైనా అఖండ చూడకపోతే బ్యాక్ టు బ్యాక్ చూడొచ్చు. ఈ టాప్ 3 మూవీస్ కూడా సింహ, అఖండ అలాగే మనకు లెజెండ్, ఈ 3 మూవీస్ సూపర్ డూపర్ ఉంటే ఎప్పుడైనా చూడొచ్చు. స్కంద నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అయింది ఇది కూడా. అలాగే ఈ మూవీ రామ్ కెరీర్ లో కూడా ఉన్నది, ఫ్లాప్ గా నిలిచింది. రామ్ అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంది. బట్ స్కంద కొంచెం హెల్ప్ అయింది అనుకుంటే ఫ్లాప్ అయింది. అది కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత తీసిన స్కంద ఇలా ఫ్లాప్ అవడం, ఎలా కెరీర్ వైజ్ నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తారని చూసినప్పుడు స్కంద అట్టర్ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీ 11th మూవీ అఖండ 2 అగైన్ విత్ 4th మూవీ విత్ నందమూరి బాలకృష్ణతో. అది ఎప్పుడు రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ చేయడం కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు బోయపాటి సీను గురించి ఇంకా అప్డేట్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఏదైనా ఉంటే మీరు కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.